యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు కూడా మనము దేవుని వాక్యంలో కొన్ని విషయాలను ధ్యానించుకుందాము. ఓకే. సో ఇప్పటి వరకు మనము మత్తయి సువార్తలో ఉన్న కొన్ని విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. అందులో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం. ఓకే, 5వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాము. అదేవిధంగా ఇంతకు ముందు 3వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. ఓకే, 3వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాము. సో ఈరోజు మనము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఓకే, 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. సో మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. అదేవిధంగా మీకు చెబుతున్న వాక్యాలను మీరు నోట్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ వాక్యాన్ని నేర్చుకుంటే, ఈ అంశాన్ని మీరు నేర్చుకుంటే, మీరు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీకు వాక్యం చెప్పే మంచి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఈ పాయింట్స్ని నేర్చుకుంటే, ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే వేరే వాళ్ళకు కూడా మీరు చెప్పవచ్చు. ఓకే, సో కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా విని నేర్చుకోవాలని నా మనవి. ఓకే, వాక్యం చదువుకుందాము. ఇక్కడ ఈ విధంగా రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో. ఓకే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓకే, అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే ఈ వాక్యంలో మనం ఆలోచిస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏంటంటే లోకంలో ఉన్నవారు ఏమనుకుంటారంటే, మేము సుఖంగా ఉండాలి, మేము బాగా ఉండాలి, బాగా హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్మెంట్గా ఉండాలని లోకంలో ఉన్నవారు ఆలోచిస్తుంటారు. ఓకే, లోకంలో ఉన్నవారు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా క్రైస్తవ సమాజంలో కూడా కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ప్రాస్పెరిటీ టీచింగ్ చేస్తారు. ప్రాస్పెరిటీ టీచింగ్ అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని లోకంలో సుఖ పెడతాడు. ఓకే, దేవుడు మిమ్మల్ని సుఖ పెడతాడు, మీకు రోగాలు రాకుండా కాపాడతాడు, మీకు ఏ సమస్య రాకుండా కాపాడతాడు. ఓకే, దేవుడు మీ శ్రమల్ని తీసేస్తాడు, మీ కష్టాలను, మీ నష్టాలను, మీ దుఃఖాలను అన్నీ తీసేస్తాడు. దేవుడు మీ జీవితంలో సుఖాలే ఇస్తాడు అని చాలామంది క్రైస్తవులు కూడా ఈరోజు బోధిస్తుంటారు. ఓకే, చాలామంది బోధిస్తుంటారు. కానీ ఈ వాక్యము, ఈ వచనము ఈ ఇద్దరికి ఎలాంటిదంటే కొంచెం అగేన్స్ట్గా కనిపిస్తుంటుంది. అంటే వారికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. అంటే లోకంలో ఉన్నవారు ఏమంటున్నారంటే, ఎవరైతే బాగా హ్యాపీగా ఉన్నారో, బాగా సుఖంగా ఉన్నారో, బాగా ఎంజాయ్ చేస్తున్నారో అలాంటి వారు ధన్యులని లోకం అంటుంది. అదేవిధంగా క్రైస్తవులు కొన్ని సంఘాలు కూడా అన్ని చెప్తుంటాయి. కానీ యేసుక్రీస్తు వారు కొంచెము వెరైటీగా చెప్తూ దుఃఖపడు వారు ధన్యులు అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఎవరైతే దుఃఖపడతారో అలాంటి వారే ధన్యులు, వారు ఓదార్చబడుదురని బైబిల్లో యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఓకే, యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. సో ఈ విషయం మనం ఆలోచిస్తాం. ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ వాక్యంలో ఉన్న భావం ఏంటి, ఇందులో ఉన్న అర్థం ఏంటని ఈరోజు మనం ధ్యానిస్తాము. ఎందుకంటే లోకంలో ఉన్నవారు చాలా మంది బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. కొందరు దేవుని కోసం దుఃఖపడుతున్నారు, కొందరు లోకం కోసం దుఃఖపడుతున్నారు. ఓకే, దేవుని కోసం దుఃఖపడేవారు ఉన్నారు, లోకం కోసం దుఃఖపడేవారు ఉన్నారు. సో దేవుని దృష్టిలో ఎలాంటి వారు గొప్పవారు, ఎవరు ధనులు అనేది ఈరోజు మనం నేర్చుకుంటాం. ఎందుకంటే దేవుడు మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు రెండు కలిసి పెట్టాడు. ఓకే, రెండు కూడా కలిసి పెట్టాడు. ఎలాగంటే మనం ఒక వచనాన్ని చూసుకుందాం బైబిల్లో. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము అందులో 14వ వచనాన్ని చూద్దాం. ఓకే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఈ విధంగా రాయబడింది. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగున దానిని నరులు తెలుసుకొనుకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అంటే ఈ వాక్యంలో మనకి ఏమర్థమవుతుందంటే, సుఖము దుఃఖము దేవుడు రెండింటిని చేశాడు, జతపరిచాడు అంటే దానికి అర్థం ఏంటి? రెండు కలిసి ఉంటాయి. అంటే మన లైఫ్లో సుఖం కూడా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. ఓకే, ఎలాగైతే మనము ఒక బండిని ఆలోచిస్తే, ఓకే, ఒక బైక్ కానీ ఒక సైకిల్ కానీ మనం ఆలోచిస్తే దానికి ఒకే టైర్ ఉండదు. ఓకే, ఒకే టైర్ ఉండదు. దానికి ఎలా ఉంటాయి? రెండు టైర్లు ఉంటాయి. బైక్ నడుపుతున్నప్పుడు రెండు టైర్లు ఉంటాయి. అందులో ఏ టైర్ కూడా డ్యామేజ్ అయినా, లేకపోతే ఏ టైర్ అయినా చెడిపోయినా, లేకపోతే అది సరిగా లేకపోయినా బండి నడవదు.
ఓకే, బండి నడవదు. అంటే 2 టైర్లో ఏదైనా ఒకటి పాడైపోతే బండి ముందుకు నడవదు. మళ్ళీ ఒక టైర్ బాగుంది కదా, మళ్ళీ ఒక టైర్తో నడుస్తుందంటే అలా జరగదు. ఎందుకంటే 2 టైర్లు ఉంటేనే బండి నడుస్తుంది, లేకపోతే రెండిట్లో ఒకటే ఉంటే ఆ బండి నడవదు. అదేవిధంగా ఈ వాక్యంలో ఉన్న మాట ప్రకారం మన జీవితంలో కూడా సుఖ దినాలు కూడా ఉంటాయి, దుఃఖ దినాలు కూడా ఉంటాయి. ఓకే, సుఖ దినాలు కూడా ఉంటాయి, దుఃఖ దినాలు కూడా ఉంటాయి. గనుక మనం ఎలా ఉండాలంటే సుఖ దినమందు ఏం చేయాలి, మనం మంచిగానే ఉండాలి. ఓకే, సుఖ దినమందు ఎలా ఉండాలి, మనం సుఖంగానే ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆపద్ దినాలు వస్తాయో, కష్టాలు వస్తాయో, దుఃఖాలు వస్తాయో అలాంటి సమయంలో మనం యోచించాలి, ఆలోచించాలి. సో ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఏమనుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు మీ లైఫ్లో ఒకవేళ సుఖం ఉందనుకుంటే, ఓకే, మీ లైఫ్లో ఇప్పటి వరకు సుఖము నడుస్తుందంటే మీరు ఒక విషయం ముందే తెలుసుకోవాలి. ఏంటంటే రాబోయే దినాల్లో మీకు కష్టాలు కూడా వస్తాయి, రాబోయే దినాల్లో మీకు దుఃఖాలు కూడా వస్తాయి, రాబోయే దినాల్లో మీకు కొన్ని శ్రమలు కూడా వస్తాయి అని మీరు అనుకోవాలి. ఓకే, అనుకోవాలి. అదేవిధంగా మీకు ఒకవేళ ఈ టైంలో మీకు శ్రమలు ఉంటే, మీకు ఏదైనా కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు ఏమనుకోవాలంటే సరే ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ రాబోయే దినాల్లో, రాబోయే కాలం నాకు సుఖ దినాలు కూడా ఉన్నాయని ఆలోచించాలి. ఓకే, సుఖ దినాలు కూడా ఉన్నాయని ఆలోచించాలి. ఓకే, బైబిల్లో మనం ఆలోచిస్తే యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఓకే, యోబు జీవితంలో సుఖ దినాలు కూడా వచ్చాయి, దుఃఖకరమైన దుఃఖాలు కూడా దినాలు వచ్చాయి. ఓకే, సో యోబు గారు ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు. ఓకే, సుఖ దినాలు ఉన్నప్పుడు కూడా దేవుని మహిమపరిచాడు. అదేవిధంగా కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కూడా యోబు గారు ఏం చేశారంటే మంచిగానే ఉన్నారు. అదేవిధంగా ఏమనంటే మనం దేవుని చేత సుఖాన్ని అనుభవించినప్పుడు మనం దుఃఖాన్ని అనుభవించకూడదు అని కూడా అన్నాడు. అంటే యోబు ఒక జ్ఞానవంతుడు, చాలా మంచి విశ్వాసి, దేవుని పైన మంచి నమ్మకమైన విశ్వాసి. యోబు ఎప్పుడు కూడా కష్టాల్లో దేవుడిని దూషించలేదు. కానీ ఈ రోజు నేటి కాలంలో చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే సుఖాలు ఉంటే బాగుంటారు, ఏదైనా చిన్న కష్టం వచ్చేస్తే, చిన్న ఏదైనా బాధ వచ్చేస్తే దేవుని పైన అనుమానించడం ప్రారంభిస్తాను. దేవుడు ఏం చేస్తున్నాడు, నా ప్రార్థన వినటం లేదు, నా మాటకి జవాబు ఇవ్వడం లేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను, దేవుడు ఎందుకు వినటం లేదని చాలా మంది అజ్ఞానులుగా ఇలా చేస్తుంటారు పనులు. కానీ బైబిల్ తెలిసిన వారు ఎలా ఉంటారంటే కష్ట దినాలు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సరే దేవుడు మాకు కొన్ని దుఃఖ దినాలు పెట్టాడు, కష్ట దినాలు పెట్టాడు, కానీ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలని వారు అనుకుంటారు. ఓకే, మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి, కష్టాలు అయినా కూడా మేము దేవుని పని చేస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూనే ఉండాలని తెలివైన వాడు, బైబిల్ తెలిసిన వాడు ఇలా ప్రవర్తిస్తాడు. ఓకే, సో దేవుని దృష్టిలో ఇప్పుడు మనం ఆలోచిస్తే సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు కూడా రెండు కూడా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. దుఃఖపడువారు ధన్యులంట. ఓకే, సో ఎలాంటి దుఃఖాలు పొందాలి? లోకంలో మనం ఆలోచిస్తే కొందరు తప్పులు చేసి దుఃఖాన్ని అనుభవిస్తుంటారు, పాపాలు చేసి దుఃఖాలు అనుభవిస్తుంటారు, మరికొందరు దేవుని పని కోసము దుఃఖంను అనుభవిస్తుంటారు. ఓకే, సో వాటి గురించి బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఓకే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని చూసుకుందాం. ఓకే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, 12 నుంచి 12. ఓకే, ఇక్కడ పేతురు గారు సంఘానికి ఈ లెటర్ రాశాడు. ఎందుకు రాశాడంటే సంఘంలో ఉన్నవారు చాలా మంది శ్రమలలో ఉన్నారు. ఓకే, సంఘంలో ఉన్నవారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే చాలా శ్రమల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. సో అలాంటి వారికి పేతురు గారు ఈ పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడంటే మనం చదువుకుందాము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. అంటే పేతురు గారు సంఘాన్ని ఓదార్స్తూ లేకపోతే వాళ్ళకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఏమన్నాడంటే మీకు ఏదో అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుచున్నాయని మీరు ఏదైనా ఆశ్చర్యపడకండి. ఓకే, ఆశ్చర్యపడకండి. ఎందుకంటే ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అంటే శోధన కోసం వస్తాయి. శోధన ఎలాగైతే యోబుకి శోధన వచ్చింది. ఓకే, దేవుడు కూడా పరీక్ష చేశాడు, సాతాను కూడా పరీక్ష చేశాడు.
ఓకే, మళ్ళీ యోబు గారికి శోధన ఎందుకు వచ్చిందంటే పరీక్షించడానికి, టెస్ట్ చేయడానికి, నన్ను నమ్ముతాడా, నన్ను వదిలేస్తాడా, నన్ను దూషిస్తాడా, నన్ను మేమపరుస్తాడా అని శోధించడానికి ఆ శ్రమలు వచ్చాయి. అదేవిధంగా ఈ పత్రిక రాస్తున్నప్పుడు పేతురు గారు కూడా ఏమంటున్నారంటే ఈ శ్రమలు వస్తున్నాయి కదా, ఇది మీకు ఏదో ఒక వింత సంభవించిందని అనుకోకండి. ఏదో వింత సంభవిస్తుంది, మేము దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని పూజిస్తున్నాం కదా, ఆరాధిస్తున్నాం కనుక మాకు ఎందుకు ఇన్ని శ్రమలని మీరు ఆలోచించకండి. అంటే అందులో టెన్షన్లో మీరు పడకండి. ఓకే, ఎందుకంటే ఇంకా ముందు చదువుతాము. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంత వరకు సంతోషించుడి. అంటే మీరు ఒకవేళ ఈ శ్రమల్లో మీరు బలంగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటే, ఓకే, దేవునిలో మీరు నిలబడితే మీకు ఒక టైం వస్తుంది, అందులో మీకు ఏం దొరుకుతుందంటే ఒక మహిమ దొరుకుతుంది. ఓకే, క్రీస్తు మహిమ బయలుపరచబడిన అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరైతే దేవుని కోసం బాధపడతారో, దుఃఖపడతారో అలాంటి వారి ఒక మహిమ ఇవ్వబోతున్నాడు. అలాంటి వారికి వాళ్ళు చేసిన మంచి పనులకు కొన్ని ఏమంటదని అవార్డ్స్ అనొచ్చు, మనం గిఫ్ట్స్ అనవచ్చు, లేకపోతే దేవుని దీవెనల ఆశీర్వాదాలు అనొచ్చు. అంటే పరలోకంలో ఒక మంచి స్థానాన్ని, లేకపోతే పరలోక సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలు వాళ్ళకి దొరుకుతాయి. ఓకే, మహిమ వాళ్ళకి దొరుకుతాయి. సో పేతురు గారు ఏమంటారంటే మీకు ఏదైనా శ్రమ కలుగుతుందంటే అది మిమ్మల్ని శోధించడానికి కలుగుతుంది. అదేవిధంగా మీరు శ్రమల్లో సక్సెస్ అయితే, ఈ శ్రమల్లో మీ విశ్వాసాన్ని కాపాడుకుంటే క్రీస్తు వచ్చినప్పుడు మీకు ఒక మహిమ అనేది దొరుకుతుంది. ఓకే, అదేవిధంగా ముందు చదువుకుందాము. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడలా, ఓకే, క్రీస్తు నామం నిమిత్తం, ఓకే, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలు ఎప్పుడైతే మనము ఎవరైనా మనం యేసుక్రీస్తుని నమ్మామని మనల్ని ఎవరైతే దూషిస్తారో, తిడతారో, ఏదైతే అంటారో అలాంటి టైంలో, లేకపోతే అలాంటి విషయాల్లో నువ్వు నిందపాలైతే, నీ జీవితంలో నువ్వు దుఃఖం అనుభవిస్తే అది మన మంచి కోసమే అని చెప్తున్నాడు. అందుకే క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైనడలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. అంటే మీరు యేసుక్రీస్తు కొరకు నిందపాలైతే, యేసుక్రీస్తు కొరకు మీరు దుఃఖం అనుభవిస్తే, యేసుక్రీస్తు కొరకు మీరు శ్రమలు అనుభవిస్తే మీరు ఎవరంటే ధన్యులు. అంటే అక్కడ మనం చదువుకున్నాం, దుఃఖపడు వారు ఎవరు? ధన్యులు. ఇక్కడ ఏం రాయబడింది? దేవుని కోసం, క్రీస్తు కోసం, ఓకే, యేసు నామం కోసం మీరు శ్రమల పాలైతే, నింద పాలైతే, ఏదైనా దుఃఖం అనిపిస్తే మీరు ధన్యులు. ఓకే, ధన్యులు. అదేవిధంగా 15వ అధ్యాయం మనం చదువుకుందాం. 15వ అధ్యాయము. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవాడు గాని బాధ అనుభవింప తగదు. అంటే కొందరు ఏం చేస్తారంటే తప్పులు చేసి, పాపాలు చేసి దుఃఖాలను అనుభవిస్తుంటారు. ఓకే, ఏదో పాపాలు చేసి దుఃఖాన్ని అనుభవిస్తుంటారు. ఎలాగైతే నరహత్య చేసి కొందరు బాధపడుతుంటారు. ఓకే, నరహత్య చేసిన తర్వాత జైలు పాలై ఉంటారు. ఆ జైల్లో వెళ్ళిన తర్వాత చాలా బాధలు అనుభవిస్తుంటారు. సో అలాంటి బాధలు మీరు అనుభవించకూడదు, అలాంటి దుఃఖాలు మీరు అనుభవించకూడదు. అంటే మీ లైఫ్లో దుఃఖం ఉందంటే దేవుని కోసం ఉండాలి. మీరు ఏదో తప్పు చేసిన తర్వాత మీరు దుఃఖము పడకూడదు. అందుకే నరహత్య చేసి దుఃఖపడకూడదు. అదేవిధంగా నరహంతుడికి గాను దొంగ కానీ, అంటే దొంగతనం చేసి, నరహత్య చేసి, లేకపోతే దొంగతనం చేసి, ఓకే, అలాంటి దుఃఖాలు మీరు అనుభవించకూడదు. అదేవిధంగా పరుల జోలికి అంటే వేరే గొడవల్లో వీళ్ళు దూరుతుంటారు. వేరే కుటుంబంలో ఏదో సమస్యలు ఉంటుంది, ఓకే, వేరే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ చాలా మంది ఏమవుతున్నారంటే వీళ్ళు దూరుతుంటారు. అలా వీళ్ళు దూరిన తర్వాత వారికి ఉన్న గొడవలు వీళ్ళకి స్టార్ట్ అవుతుంటుంది. అంటే కొందరు ఎలాంటి వారంటే పరుల జోలికి వెళ్ళిపోయి దుఃఖం అనుభవిస్తుంటారు. చాలా మంది మనం ఆలోచిస్తే మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీలు చాలా గొడవలు ఉంటాయి. ఓకే, భార్య భర్తల గొడవలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే భార్య భర్త గొడవలకు దూరిపోతుంటారు. ఓకే, వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారు, వారు ఏకమైపోతారు తర్వాత. ఓకే, భార్య భర్తలు ఆలోచిస్తే వాళ్ళు కొట్లాడుకుంటారు, తర్వాత ఏకమైపోతారు. కానీ కొందరు ఏం చేస్తారంటే వారి గొడవల్లో ఏం చేస్తారంటే వీరు దూరిపోతుంటారు. వాళ్ళకి తీర్పు చెప్పడానికి, లేకపోతే ఏదో చెప్పడానికి అని కొందరు రాంగ్ వెళ్ళి వాళ్ళని తిట్టి,
వాడితో తిట్టించుకొని, ఓకే, వాళ్ళని కొట్టి వాళ్ళతో కొట్టించుకొని పరలోక జోలికి వెళ్ళి ఏం చేస్తారంటే వీళ్ళు దుఃఖం అనుభవిస్తుంటారు. ఓకే. సో మన లైఫ్లో మన జీవితంలో మనకి ఎలాంటి దుఃఖాలు ఉండకూడదు అంటే మనం పరుల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా గొడవ చేస్తుంటే నువ్వు సైలెంట్గా ఉండు, ఏదైనా మంచి మాట చెప్పాలంటే చెప్పి వెళ్ళిపో అంతే. కానీ వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు. వారి జోలికి వెళ్ళి నువ్వు గొడవల్లో పడి నీ జీవితాన్ని లేకపోతే నీ సంతోషాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే పరుల జోలికి వెళ్ళకూడదు అంటాడు బైబిల్. ఓకే. పరుల జోలికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ నీకు ఇష్టం ఉంటే ఏదైనా మంచి మాట చెప్పి 2 మాటలు చెప్పి పక్కన తిరగ అంతే. అంతే తప్ప వాళ్ళ గొడవలు నువ్వు దూరం నేను అట్టన్నాడని నేను చూసుకుంటా అనకూడదు. చాలామంది ఏం చేస్తారంటే వారి గొడవ సరే నేను మాట్లాడుకుంటాను, నేను దూషిస్తాను, నేను చూసుకుంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని దూడుతుంటారు. ఓకే. అలాంటి పనులు చేయకండి. ఎవరైనా గొడవ చేస్తున్నారంటే గొడవ చేసుకునేవండి, మా అంటే 2 మాటలు చెప్పి వెళ్ళండి, కానీ అందులో మీరు వెళ్ళకండి. అలాంటి దుఃఖాలు మీరు మీ ఫ్యామిలీలో గొడవ తెచ్చుకోకండి. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ గొడవ చేస్తుంటే మరొక ఫ్యామిలీ వాళ్ళతో గొడవ స్టార్ట్ చేస్తారు. ఆ ఫ్యామిలీ గొడవ ఏమవుతుందంటే మొత్తం కాంతానికే అప్లై అవుతుంది అది. ఓకే. చిన్న గొడవ ఎక్కడో గొడవ మొత్తం ఫ్యామిలీ గొడవలు చేస్తుంటారు, బంధువులు అందరూ గొడవలు చేస్తుంటారు. ఎందుకు? జ్ఞానం లేక. ఓకే. మీ బంధువులు ఎవరైనా కొట్లాడుతుంటే వాటికి కొట్లాడుకోలేడు అంతే. ఇంకా వాళ్ళకి చెప్పేదంటే మంచి మాటలు చెప్పి పక్కన జరగాలి, కానీ పరుల జోలికి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళి మన ఫ్యామిలీలో గొడవలు తీసుకొని రాకూడదు. అదేవిధంగా దొంగగా మారి దుఃఖపడకూడదు, నరహంతకుడుగా మారి దుఃఖపడకూడదు. ఒకవేళ ఇలాంటి దుఃఖాలు ఉంటే అది దేవుని సంబంధమైన దుఃఖం కాదు. అలా దుఃఖం పాపం చేసి తప్పు చేసి దుఃఖం అనుభవించిన వారు ధన్యులు కారు. ఓకే. అంటే దుఃఖపడేవారు ధన్యులు అంటే మీరు దేవుని కోసం దుఃఖపడుతున్నారంటే అదే మీకు ధన్యత. కానీ లోకంలో పాపం చేసి మీరు దుఃఖం అనుభవిస్తే అది దేవునికి సంబంధించిన దుఃఖం కాదు. ఆ దుఃఖంలో దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ దుఃఖం అనుభవించిన వారు కూడా ధన్యులు కాదు. ఓకే. సో మనం బైబిల్ ఆలోచిస్తే ఈ పత్రికను బట్టి ఆలోచిస్తే మనం దేవుల్లో దుఃఖపడాలి, దేవుల్లో మనం బాధపడాలి, దేవుని కోసం మనం శ్రమ పడాలి. దేవుని కోసం మీరు శ్రమ పడుతున్నారా? అయితే గ్రేట్ మీరు. ఓకే. ఎందుకంటే దేవుని పని చేస్తే అది ఏదో సులువైన పని కాదు. దేవుని పని చేయాలంటే సులువైన పని కాదు. ఎందుకంటే దేవుని సేవ చేస్తున్నామంటే నువ్వు లోకానికి దూరం అయిపోతావు. ఓకే. లోక సంబంధమైన మనుషులకు దూరం అయిపోతావు, అవసరమైతే బంధువులకు కూడా దూరం అయిపోతావు. అలాంటప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే దూషిస్తుంటారు. ఎలాగైతే మనం యేసుక్రీస్తు లైఫ్లో చూస్తే, ఓకే, యేసుక్రీస్తు లైఫ్లో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఫ్యామిలీలో యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుని పని చేసేవారు. ఓకే. దేవుని పనులు ఎక్కువ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు ఫ్యామిలీ ఎలాంటిదంటే యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా దూషించేవారు, యేసుక్రీస్తు కలిసి పని చేసేవారు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఫ్యామిలీలో ఉన్న వారందరూ కూడా లోకం కోసమే బ్రతుకున్నారు, లోకం కోసమే జీవిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రము అన్నీ వదిలేసి దేవుని పని చేస్తున్నాడు. సో అలాంటప్పుడు చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తుని చాలా మాటలు ఏదేదో అనేవారు. నేను బైబిల్లో చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే. యేసుక్రీస్తు ఫ్యామిలీయే యేసుక్రీస్తుని సపోర్ట్ చేసేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధంగా జీవిస్తున్నారు, యేసుక్రీస్తు దేవుని కోసం జీవిస్తున్నాడు. ఓకే. ఇలాంటి బాధలు వస్తాయి. అదేవిధంగా శిష్యుల గురించి కూడా ఆలోచిస్తే వాళ్ళు చాలా బాధలు అనుభవించినారు దేవుని పని కోసం. ఓకే. దేవుని కార్యక్రమాల కోసం చాలా వాళ్ళు బాధలు అనుభవించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ అందరూ కూడా ఎవరంటే దేవుని ప్రజలు. కానీ అందులో నుంచి 12 మంది శిష్యులు, అదేవిధంగా ఇంకా కొందరు శిష్యులు, వీళ్ళు ఏం చేశారంటే సమస్తాన్ని వదిలేసి యేసుక్రీస్తుని వెంబడించి దేవుని కోసం బ్రతుంటే వారిని కూడా చాలా మంది టార్చర్ పెట్టారు, కొట్టారు, తిట్టారు. ఓకే. ఎన్నో పనులు వాళ్ళు చేశారు. ఓకే. కానీ శిష్యులు ఎప్పుడు కూడా వెనుకాడలేదు. ఓకే. అంటే దేవుని పని చేస్తున్నప్పుడు మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీకు శత్రువులు ఉన్నవారు ఎవరంటే మీ కుటుంబంలో ఉన్నవారే మీకు శత్రువులో ఉంటారు. ఎందుకు? నువ్వు దేవుని కోసం బ్రతితే నీ ఫ్యామిలీని కూడా నీకు వ్యతిరేకంగానే ఉంటారు, మీ బంధువులు కూడా మీకు వ్యతిరేకంగానే ఉంటారు, అందరూ మీకు వ్యతిరేకంగానే ఉంటారు. ఎందుకంటే లోకంలో ఉన్నవారు తినాలి, త్రాగాలి, లోకంలో ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ దేవుని కోసం బ్రతికేవారు లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఓకే, ఏది సంపాదించినా ఏది సంపాదించకపోయినా నేను పరలోకాన్ని సంపాదించాలని ఆలోచనతో పరలోకం సంపాదించుకోవడానికి దేవుని పనిలో ఉంటారు. కానీ లోకంలో ఉన్న వారు ఏం చేస్తారంటే దుఃఖ పెడుతుంటారు, బాధ పెడుతుంటారు. ఓకే. సో మీరు దేవుని పని కోసము, దేవుని కార్యక్రమాల కోసం మీరు దుఃఖపడుతున్నారా? అయితే మీరు ధన్యులు. ఓకే. ఎందుకంటే
చాలా మంది దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఎన్నెన్నో ప్రాంతాల్లోకి వెళ్తుంటారు, దూరం దూరం వెళ్తుంటారు, లేకపోతే ఎన్నో కష్టాలు పడి వాళ్ళు దేవుని సేవల్లో ముందుకు సాగుతుంటారు. కానీ బంధువులు కానీ, ఫ్యామిలీస్ కానీ, లేదా చుట్టుపట్టు ఉన్న వారందరూ కానీ ఏమనుకుంటే వీడు వేస్ట్ అనుకుంటుంటారు చాలా మంది. ఓకే, వీడు వేస్ట్, వీడు అంతా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, పని వెళ్ళడు, ఇది చేయడు, అది చేయడు అని చాలా దారుణంగా ఏం చేస్తున్నాడు మాట్లాడుతుంటారు. సో అలా ఎవరైనా మీ గురించి మాట్లాడుతున్నారా? అయితే మీరు ధన్యులు, అయితే మీరు ధన్యులు. అందుకే దుఃఖపడువారు దేవుని కోసం దుఃఖపడాలి. ఎందుకంటే మనం దేవుని పని చేస్తున్నప్పుడు దయ్యానికి ఇష్టం ఉండదు. అందుకే దయ్యం డైరెక్ట్గా మన ముందు రాదు కనుక దయ్యం ఏం చేస్తుందంటే మన వాళ్ళనే వాడుకుంటుంటుంది. మన ఫ్యామిలీ వాళ్ళని, మన బంధువులని, వీరందరినీ వాడుకొని మన గురించి అన్ని చెడ్డ ప్రచారం చేస్తుంటుంది. ఓకే, చెడ్డ ప్రచారాలు చేస్తుంటుంది. ఎందుకంటే దయ్యానికి ఇష్టం ఉండదు. సో మనం దేవుని పని నిమిత్తము, దేవుని కార్యక్రమాల నిమిత్తము ఒకవేళ మనం దుఃఖపడుతున్నామా, బాధపడుతున్నామా, అలా అయితేనే మనము ధన్యులు. కానీ ఏదో తప్పు చేసి లోకంలో ఏదో మనకి స్వార్థంగా ఏదో గొడవలు చేస్తే అందులో మనం ధన్యులము కాము. కనుక ఈ మాట మన జీవితంలో అప్లై అవ్వాలంటే మనం దేవుని పనిలో దుఃఖపడాలి. ఓకే, దేవుని కోసం కష్టపడాలి. దేవుని పని చేస్తే మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, లోకంలో ఎన్నో లాస్ మనకు ఉంటుంది. ఓకే, ఎన్నో మనం నష్టపోతుంటాం లోకంలో. సో లోకంలో ఉన్న వారు మనం చూసి అలా ఇలా ఏదేదో అంటుంటారు. కానీ మనం అలాంటి సందర్భాల్లో అలాంటి దుఃఖాలు, కష్టాలు మనం అనుభవిస్తున్నామంటే మనము ధన్యులు. సో మీతో చెప్పవలసిన ఏంటంటే మీకు దుఃఖం ఖచ్చితంగా వస్తుంది. మీరు దేవుని కోసం బ్రతికినా, మీరు బ్రతకకపోయినా దుఃఖం అనేది కంపల్సరీ వస్తుంది. సో మీరు డిసైడ్ చేసుకోవాలి ఏంటంటే నేను దేవుని కోసం దుఃఖపడాలా, లేకపోతే లోకం కోసం దుఃఖపడాలా. ఓకే, ఎందుకంటే క్రైస్తవులో కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి, అన్యుల్లో కూడా సుఖ దుఃఖాలు ఇద్దరికి ఉంటాయి. కానీ మనం నిర్ణయించుకోవాలి నేను ఎలాంటి సుఖాన్ని అనుభవించాలి, ఎలాంటి దుఃఖం నేను అనుభవించాలి, మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, లోకం కోసం నువ్వు సుఖపడ్డావు అంటే కూడా నీకు నష్టమే, లోకంలో నువ్వు దుఃఖపడినా కూడా నష్టమే. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకంలో నువ్వు సుఖం అనుభవించినా నరకానికి వెళ్ళిపోతావు, లోకంలో ఉండి నువ్వు దుఃఖం అనుభవించినా కూడా నరకానికి వెళ్ళిపోతావు. ఓకే, కానీ దేవుణ్ణిలో వచ్చిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఓకే, నువ్వు దేవుణ్ణిలో సుఖంగా ఉంటే కూడా బెటర్. ఒకవేళ దుఃఖం అనుభవిస్తే కూడా నువ్వు ధన్యుడవే. ఎందుకంటే బైబిల్లో మనకు 2 మాటలు ఉంటాయి, ఆనందించుడి, మీరు బహుగా ఆనందించుడి. ఎందులో? క్రీస్తులో ఆనందించుడి. క్రీస్తులో ఆనందించడం అర్థం ఏంటి? దేవుని పని చేస్తూ నువ్వు ఆనందించాలి. అంటే నీకు సంతోషం, ఆనందం ఏది ఉండాలంటే, నేను బైబిల్ చదువుతున్నానంటే నీకు ఆనందం ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఏముంటుందంటే దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు, వారి కోసం దాన్ని ఆనందిస్తూ ఉంటారు. ఓకే, నువ్వు బైబిల్ చదువుతున్నావా, నేర్చుకుంటావు అంటే అందులోనే నీకు ఆనందం ఉండాలి. అందులో నీకు మంచిగా నీకు ఏముండాలంటే ఆనందం ఉండాలి. అలా నువ్వు ఉంటావా ధన్యుడవు. ఓకే, అలా ఉంటావా నువ్వు ధన్యుడవు. అదేవిధంగా లోకంలో కష్టాలు, దుఃఖాలు వస్తాయి, దేవుని కోసం వస్తున్నాయా, దేవుని పని నిమిత్తం వస్తున్నాయా? సో అలాగైతే కూడా మీరు ధన్యులు. ఓకే, దేవుని పని కోసం కూడా మీరు ఒకవేళ దుఃఖపడుతున్నారు, దేవుని కార్యక్రమాల కోసం దుఃఖపడుతున్నారంటే కూడా అలా కూడా ధన్యులు. సో సుఖము, దుఃఖము 2 మన లైఫ్లో వస్తుంటాయి కనుక మనం సుఖంలో కూడా ఏ సుఖాన్ని అనుభవించాలంటే దేవునిలో ఉన్న సుఖాన్ని అనుభవించాలి, క్రీస్తులో ఉన్న సుఖాన్ని మనం అనుభవించాలి. ఒకవేళ మన లైఫ్లో కష్టాలు వస్తే దేవుని కోసమే రావాలి, బైబిల్ కోసమే రావాలి, దేవుని పనిలో కోసమే రావాలి. ఎలాంటి కష్టాలు, దుఃఖాలు మీరు అనుభవిస్తున్నారంటే మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. ఓకే, మీరు ఓదార్చబడతారు. ఎలా ఓదార్చబడతారంటే చివరి వచనాన్ని మనం చూసుకొని ముగించుకుంటాం. ఓకే, చివరి వచనాన్ని ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ఓకే, ఈ లాస్ట్ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాము. ఓకే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుంటాం. 4వ వచనం. ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే
మనం ఎప్పుడైతే భూలోకంలో దేవుని కోసము కన్నీళ్లు కానీ, దుఃఖం కానీ, బాధ కానీ ఎన్నైతే మనం అనుభవిస్తామో, ఓకే, అది క్రీస్తులో అయితే, దేవునిలో అయితే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకంలో మన బాధలన్నీ చూసి, మన దుఃఖాలన్నీ చూసి, మన కన్నీటిని కూడా తుడిచేస్తాడు, మన బాధలు కూడా తీసేస్తాడు. ఓకే, మన బాధలు తీసేస్తాడు, మన ఏడుపులు, వేదన, మరణ భయం అన్నీ కూడా తీసేస్తాడు. ఎక్కడ? పరలోకం వెళ్ళినప్పుడు, భూమిపైన కాదు. చాలా మంది బోధకులు చేస్తారంటే భూమిపైన కన్నీళ్ళు తుడిచేస్తాడు, భూమిపైన ఉన్న దుఃఖాలు తీస్తాడు, కష్టాలు తీస్తాడు, తప్పుడు బోధలు చేస్తుంటారు. లోక సంబంధమైన బోధ అంటారు దాన్ని. చాలా సంఘాల్లో, అంటే 90% సంఘాల్లో ఇలాంటి బోధలు ఉంటాయి. భూమిలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ దుఃఖాలు తీస్తాడు, కష్టాలు తీస్తాడని ఇలా తప్పుడు బోధలు చాలా మంది చేస్తుంటారు. ఓకే, సో మీరు భూమి పైన దేవుని కోసం మీరు దుఃఖపడాలి. దుఃఖపడితేనే ధన్యులు. మీకు దేవుడు ఎప్పుడు సుఖాన్ని ఇస్తాడు, ఎప్పుడు మీ కష్టాలు తీసాడంటే మీరు క్రీస్తు కొరకు బ్రతికిన తర్వాత, దేవుని కోసం బ్రతికి మరణించిన తర్వాత మీ బాధలన్నీ తీసేస్తాడు. భూమి పైన ఉన్నప్పుడు తీయడు, భూమి పైన ఉన్నప్పుడు పెడతాడు. మీకు యోబుకి ఎలాగైతే పెట్టాడో, యేసుక్రీస్తు వారికి ఎలాగైతే పెట్టాడో, శిష్యులకి ఎలాగైతే పెట్టాడో, ప్రవక్తలకి ఎలాగైతే పెట్టాడో, మీకు కూడా మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు కూడా దేవుడు దుఃఖాలు పెడతాడు. భూమి పైన దుఃఖాలు తీసేయడు. ఒకవేళ ఏ బోధకులైనా మీకు ఇలా బోధ చేస్తే వారి మాటలు వినకండి, మోసపోతారు. వారి మాటలు వినకండి, మోసపోతారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నేర్చుకోవడానికి కష్టపడమని చెప్పారు, దేవుని పని చేయడం చెప్పారు. ఓకే, వాళ్ళు ఏం చెప్తారంటే సంఘానికి రండి, దశం భాగాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, పోండి, అంతే. ఇంకా మీరు బైబిల్ నేర్చుకుంటున్నారా, దేని పని చేస్తున్నారా వాళ్ళకి అనవసరం. సో ఇలాంటి సంఘాలతో మీరు జాగ్రత్తగా ఉండి, దేవుని పని గురించి ఎవరైతే చెబుతారో, వాక్యం లోతుగా మీరు ఎవరైతే చెబుతారో అలాంటి వారిని ఫాలో మీరు అవ్వాలి. మీకు పరలోకం కావాలంటే, ఒకవేళ మీకు నరకంలో దుఃఖం కావాలంటే వాళ్ళని ఫాలో అవ్వండి, పరలోకంలో సుఖం కావాలంటే మంచి బోధకులను ఫాలో అవ్వాలి. దుఃఖపడి ధన్యులుగా మీరందరూ మారండి. ఓకే, దుఃఖపడువారు ధన్యులు, దేవుని కోసం దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ఎక్కడ? పరలోకంలో మరణించిన తర్వాత. ఓకే, సో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ ఇంకా ఉన్నాయి. కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా జాయిన్ ఉండండి. అదేవిధంగా ఇతరులను కూడా జాయిన్ చేయండి. చాలా మంది వెనుకపడుతున్నారు, చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు అందరూ కూడా వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇలాంటి మంచి మంచి మాటలు వినటానికి, నేర్చుకోవడానికి వాళ్ళందరినీ కూడా మీరు తప్పనిసరిగా జాయిన్ చేయండి. ఓకే, సో ఇంకా కొన్ని విషయాలు ఉండేవి, నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుంటాము. సో ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.